అందరినీ కలిసి ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులతో లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ కి, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కి, నాగ చైతన్య ఫ్యాన్స్ కి అండ్ అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఆ అమ్మి పేరు భారతి. బంగారం లాగా ఉండాది కదా. అబ్బాయి చాలా మంచోడు. ఒక్క తూరి జూలై 10వ తారీఖున థియేటర్కి వెళ్ళి చూద్దామా లెనిన్? అన్నపూర్ణ స్టూడియోస్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మనం ఎంటర్ప్రైజెస్ LLP బ్యానర్ అండ్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన మన అక్కినేని నాగార్జున గారు ప్రొడ్యూసర్గా, అలాగే సూర్యదేవర నాగవంశీ గారు ప్రొడ్యూసర్గా, మురళీ కిషోర్ అబ్బూరు గారు డైరెక్షన్లో, మన ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి సూపర్ మ్యూజిక్ డైరెక్షన్లో, లియోన్ బ్రిటో గారు డిఓపిగా, అవినాష్ కొల్లా గారు ప్రొడక్షన్ డిజైనింగ్ని చేయగా, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో మన అఖిల్ అక్కినేని అండ్ భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్స్గా లెనిన్ సినిమా జూలై 10వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నటువంటి సందర్భంలో తిరుపతిలో మీ అందరి సమక్షంలో స్వామివారి ఆశీస్సులతో కాస్ట్ అండ్ క్రూ ప్రీ రిలీజ్ ఈవెంట్ని జరుపుకోవడానికి వచ్చారు. గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్తామా? Shreyas One City proudly presents the pre-release event of Lenin. Powered by Shreyas Utsav and Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. And hospitality partners are Srivari Naivedyam, Mana Temple Restaurant. And alage event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. మరి ఈరోజు అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఫుల్ పండగ చేసుకోవడానికి పండగ వాతావరణంలో సిద్ధంగా ఉన్నారని విడిగా చెప్పక్కర్లేదు. నాలాంటి యూత్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. లెనిన్ మనం టీజర్ చూసాము, పాటల్ని బాగా ఇష్టపడ్డాము. ఎంతసేపు మేము స్టేజ్ మీద ఉండి ఇక్కడ వచ్చినటువంటి సెలబ్రిటీస్తో మాట్లాడటమే కాదు, ఈ రోజుల్లో అదిగో ఆ గ్రీన్ చుడిదార్ వేసుకొని కూర్చున్నారే, అక్క ఎట్టుండవు అక్క, నీతో మాట్లాడడానికి నేను కిందకు వస్తున్నాను. వస్తున్నా, మైక్ లాక్కోద్నా, వస్తున్నా. ఓకే, సో ఈరోజు లెనిన్ గురించి అలాగే జూలై 10th ఎక్స్పెక్టేషన్స్ గురించి ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. లెట్ us స్టార్ట్. కా గ్రీన్ కలర్ కాదు, బ్లూ కలర్ అక్క. ఓకే, వస్తున్నా. ఓకే, సో హలో, ఎట్టుండవునా, బాగున్నావా? ఓకే, నమస్కారం. ఓకే, సో ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నువ్వు కూర్చో, నువ్వు సెలబ్రిటీ ఇప్పుడు, నువ్వు కూర్చో, నువ్వు లేవకూడదు. ఓకే, ఆడనే ఉండు. నీ పేరేంది? వసంత. ఎట్టున్నావు? బాగున్నావు వసంత? పెళ్ళయిందా? పిల్లలు? 1 2. మీ వారు ఏరి? ఇక్కడ. వారు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తున్నారు, వీడియోలు తీయడం. చాలా ఎక్కువ మంది వారు ఈ మధ్యకాలంలో చేసేటువంటి పని ఇది, రీల్స్ తీయడమే. మా ఆయన ఇంట్లో కూర్చున్నారు కానీ ఇప్పుడు తీయట్లేదు రీలు. అమ్మా, లెనిన్ సినిమా గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, జూలై 10వ తారీఖున థియేటర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా? ఓకే, మరి అందులో చూసావా ఏదో ప్రేమ కూడా జరిగినట్టుంది, ప్రేమ కోసం ఒక యుద్ధం జరుగుతున్నట్టుంది. మీది కూడా ప్రేమ వివాహమా? అవునా? ఏహే, ఎన్నేళ్ళు అయింది పెళ్ళయి? 10 years అయింది. ఓకే, మీ వారు నువ్వు కాలేజ్లో ప్రేమించుకున్నారా? అవును. అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా? అప్పుడే యుద్ధాలు ఏం జరగలేదన్నమాట, ప్రశాంతంగానే జరిగిపోయిందా మొత్తం? ఓకే, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాగార్జున గారు లైవ్ చూస్తున్నారు, అఖిల్ లైవ్ చూస్తున్నారు. ఇదిగో ఈ కెమెరా, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి, ఇది చూసి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నావు? 1 2 3 యాక్షన్. సరే, మీ వారికి ఏం చెప్పావు అది చెప్పే. ఇప్పుడు లవ్ యూ రాజ్ అని చెప్పా. ఏంటి పేరేంటి అయింది? పృథ్వీరాజ్. లవ్ యూ రాజ్ అని చెప్పావా? ఓకే రాజ్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, వాళ్ళ ఆవిడ ఏం చెప్పమంటే అదే చెప్తాడు రాజు. ఓకే, మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము. హలో, వస్తున్నా.
ఓకే, నమస్కారం. రాముల వారు, జై శ్రీరామ్. నమస్కారం. మీ పేరండి? నా పేరు నరసింహారావు అమ్మ. నరసింహారావు గారు. నరసింహారావు గారు, మీరు భద్రాచలం నుంచి వచ్చాం. భద్రాచలం నుంచి రాముల వారి ఆశీస్సులు తీసుకొని వచ్చారా? వచ్చామమ్మా. ఓకే, మనకి అక్కినేని నాగార్జున గారి సినిమాలు ఎన్నో మాస్ సినిమాలు ఉన్నా వాటిలో మనకి ఎక్కువగా అన్నమయ్య, శ్రీరామదాసు చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. ఈరోజు మీరు ఇది తీసుకురాగానే శ్రీరామదాసే గుర్తొచ్చింది మళ్ళీ. చాలా సంతోషం. థ్యాంక్ యూ. లెనిన్ సినిమా చూడడానికి రెడీయా? జూలై 10th రెడీ. ఓకే, థ్యాంక్ యూ అండి. డబుల్ రెడీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. నాగా అఖిల్ గారి సినిమా చూడటానికి రెడీ. నాగా అఖిల్ గారి సినిమా చూడడానికి. నాగా అఖిల్ అంటే నాగేశ్వరరావు గారు మహానుభావుడు, అన్నపూర్ణమ్మ గారు. నాగేశ్వరరావు గారిలో నాగా, అన్నపూర్ణమ్మ గారిలో ఒక ఫెయిర్. నాగార్జునలో గారు నాగా, అమలా గారిలో ఒక్క నాగా అఖిల్లో నలుగురు మహానుభావులను చూసుకోవచ్చు మనం. సూపర్ అండి. ఒక్క నాగా అఖిల్లో నలుగురిని చూస్తాం. అంటే మనం ఎలాగైతే ఇప్పుడు నాగార్జున గారు అంటున్నాము, నాగ చైతన్య అంటున్నాము, ఇప్పుడు నాగా అఖిల్. నాగా అఖిల్ పెట్టేసాము మేము. తిరుపతి నుంచి మనం నాగా అఖిల్ భద్రాద్రి రామయ్య సాక్షిగా ఈ రోజు నుంచి నాగా అక్కినేని నాగేశ్వరరావు గారిని, అన్నపూర్ణమ్మ గారిని, మరియు నాగార్జున గారిని, అమల గారిని, నలుగురు మహాన వ్యక్తులను చూసుకునే ఒక మంచి వ్యక్తి. ఒక నాగా అఖిల్లో నలుగురిని చూస్తాము. ఇది భద్రాచల రామయ్య ఆన. ఈ రోజు వరకు ఒక ఎత్తు ఏది నాగా అఖిల్ గారి సినిమాలు. ఇక్కడ నుంచి డబుల్ ఇంపాక్ట్. నా పేరు నరసింహరావు అమ్మ. అనపరేటపల్లి శివాలయం చైర్మన్ని, ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి నాగార్జున గారు మీరు గమనించాలి, ఆ మహానుభావుడి పేరు ముందు, అఖిల్ బాబు పేరు ముందు ఉంటే ఇక మొత్తం విధ్వంసమే. నాగా అఖిల్ విధ్వంసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, మనం ఇప్పుడు సార్ నమస్కారం. సార్ కూర్చోండి. ఎస్, మన డైరెక్టర్ గారు, పాపం డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే లాస్ట్ మినిట్ వరకు కూడా సినిమాకి సంబంధించినటువంటి పనులే జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మన మురళీకిషోర్ అబ్బూరు గారు రాలేకపోయారు, కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నమస్కారం అండి. మీది ఇక్కడేనండి, దగ్గరేనా ఊరు? మీ పేరేంటమ్మా? మురళి. మీ పేరు మురళి. ఓకే, అంటే మీ అబ్బాయి కూడా మీ పేరులోనే అమ్మ పేరుని ముందు పెట్టుకున్నాడు. అబ్బా, అసలు గట్టిగా ఒకసారి డైరెక్టర్ గారికి చప్పట్లు కొట్టండి. అసలు ఆయన పేరు మురళీ కిషోర్ అబ్బూరు అంటే అమ్మగారి పేరుని ఫస్ట్ యాడ్ చేసుకున్నాడు అనమాట. అండ్ వినరో భాగ్యము విష్ణు కథ అనేటువంటి సినిమాని సూపర్ హిట్ చేశాడు. ఈ సినిమా కూడా చాలా ఎక్కువగా ఊరిని బాగా పరిశీలించి దానికి సంబంధించిన వాతావరణాన్ని తీసాడని విన్నాము. సార్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ అబ్బాయి గురించి? మీ పేరు సార్? నా పేరు దేవరాజు నాయుడు అబ్బూరు. ఓకే, వాళ్ళ నాన్నగారిని. చెప్పడం ఏముంది, బిడ్డల గురించి నేను చెప్పకూడదు. అవును, పైగా ఏంటంటే ఆయన ఆ సినిమా తీయడం మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ జరగడం విశేషం. అవును, మీ ఊరికి దగ్గరగా అండ్ అలాగే ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ఆ కథని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరపడం అనేది విశేషం. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. మేము మా అబ్బాయి గురించి గొప్పగా చెప్పకూడదు, అందరూ చెప్తుంటే వినడానికి వచ్చాం మేము. ఓకే. నోటు గుండా మా అబ్బాయి గొప్పతనాన్ని మీరు చెప్తుంటే విని సంతోషించడానికి వచ్చాం. జూలై 10వ తారీఖున అది అద్భుతం జరగాలని అందరం కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అమ్మగారి కళ్ళల్లో ఆల్రెడీ ఆనందం కనిపిస్తోంది. ఎస్, ఇప్పుడు పెళ్లి కానటువంటి కొంతమంది కుర్రాళ్లతో మాట్లాడదామని. పెళ్లి కాని కుర్రాళ్ళ అటు సైడ్ ఏమైనా స్పెషల్ వింగ్ ఉందా? ఓకే, ఎక్కడ? ఈటా. ఓకే. So, Manaki Shreyas One City proudly presents the pre-release event of Lenin, powered by Shreyas Utsav and Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold and our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America, and our hospitality partner are Srivari Naivedyam. Hi! బాగున్నారా? ఓకే, ఇక్కడ ఏంటి మీరు అఖిల్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అక్కినేని నాగార్జున గారికి, అఖిల్కి ఆల్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ నేను. ఓకే, చూసేదానికే వచ్చినాను. ఓకే, నాగార్జున గారిని లైవ్ గా చూద్దామని వచ్చారు మీరు. లైవ్ గా చూద్దాం. ఓకే, నాగార్జున గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? సింపుల్ గా ఒక డైలాగ్ చెప్పండి. నుంచి నాకు సుమ్ము సుర్రైపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారి గురించే వచ్చామండి. నాగార్జున గారు అంటే మాకు మై డై హార్ట్ ఫ్యాన్స్ మేము. ఆయనకి గ్రీకు వీరుడు. అప్పట్లో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళ కళ్ళు రెండు. ఓకే, ఇప్పుడు ఆ కళ్ళనే ఆయన కళ్ళతోనే
మన ఇది ఆశిస్తున్నారు నాగార్జున గారు. Yes. మీ పేరేంటి? మునీశ్వరి శ్రీకాళహస్తి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ అంటే నిన్ను వేరే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, నువ్వు నన్ను రికార్డ్ చేయకు. ఓకే, ఇదిగో నీ పేరేంటి? నా పేరు సాగర్. సాగర్. సాగర్ ఏంటి ఇప్పుడు నువ్వు నాగేశ్వరరావు గారు డైలాగ్ చెప్తావా, నాగార్జున గారు చెప్పావా, అఖిల్ డైలాగ్ చెప్తావా? ఏం చెప్తావు చెప్పు తొందరగా. డైలాగులు రావు కానీ ఆయన గురించి ఒక ఇది చెప్తా. ఏది చెప్తావు చెప్పు. కింద మీద ఊపో నాగార్జున తోపు. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. లవ్ గివ్ ఏం లేదు కదా? లేదు. బుద్ధిగా చదువుకో. ఓకే ఇంకా మాట్లాడడానికి చాలా మందే ఉన్నారు, కానీ మనకి ఈ లోపు ఏం చేద్దాము అంటే మన కాస్ట్ అండ్ క్రూ అందరూ వచ్చే లోపు లెట్ us have a beautiful song from లెనిన్ ప్లీజ్. లెనిన్లో నుంచి ఒక సాంగ్ ప్లే ప్లీజ్. తమన్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో వచ్చినటువంటి సాంగ్. అలాగే భాస్కర్ భట్ల గారు, అనంత్ శ్రీరామ్ గారు ఎంతో అందంగా రాసినటువంటి పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఓకే, సో సూపర్ సాంగ్ ఫ్రమ్ మన తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ చూసాము. ఇప్పుడు మరికొంతమంది విశేషాలు తెలుసుకుందాము. ఎస్ తిరుపతి, ఆర్ యు రెడీ? మరికొద్దిసేపట్లో ఇక్కడికి అక్కినేని నాగార్జున గారు, అలాగే అఖిల్ గారు, భాగ్యశ్రీ బోర్సే, సునీల్ గారు, బ్రహ్మాజీ గారు, శివాజీ గారు అందరూ రానున్నారు. ఈరోజు లెనిన్ సినిమా పెద్ద పండగ మన తిరుపతిలో జరగబోతోంది. ముఖ్యంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి దీనికి సెక్యూరిటీని అందిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. వాళ్ళందరూ ఇంత బాగా కష్టపడబట్టే మనలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ని నిర్వహించగలుగుతూ ఉన్నారు. మనందరం ఎంటర్టైన్మెంట్, వాళ్ళు మాత్రం ప్రొఫెషన్. ఓకే, సో ఇటువైపు ఉండేటువంటి ఫ్యాన్స్ కమాన్, రెడీ? ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు లెనిన్ గురించి? అమ్మో ఒక్క నిమిషం ఇది పట్టుకో. ఎస్ చెప్పండి. చుక్కల్లో చంద్రుడు, చైతు బాబు తమ్ముడు, అఖిల్ బాబు ఫ్యాన్స్, చిత్తూరు జిల్లా కింగ్ నాగార్జున, జై చైతు బాబు. చుక్కల్లో చంద్రుడు, చైతు బాబు తమ్ముడు. ఓకే, సో ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటలో ఒక లైన్ చెప్తాను, మిగిలింది మీరు చెప్పాలి. రెడీయా? రెడీ? 1 2 3. మైకివ్వు ఒకసారి. సా అనుకో బాబు. సాను సా. చాలా అద్భుతమైనటువంటి గొంతులు. రెడీ? 1 2 3. గోదావరి గట్టుంది, గోదావరి గట్టుంది, చెట్టులో నా పిట్టుంది, పిట్ట మనసులోనే ఉంది. ఓకే సూపర్. అయితే నంబర్ 1 అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలన్నీ కూడా వచ్చేసినట్టున్నాయి వీళ్ళకి. నాగార్జున గారు మైక్ ఎక్కడ బాబు? ఓకే థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి పాట పాడడానికి ఎవరు రెడీగా ఉన్నారు ఇక్కడ? ఓకే, మీ పేరేంటి? చిరంజీవి మేడం. ఏంటి? చిరంజీవి. వావ్, అఖిల్ ఈవెంట్కి వచ్చిన చిరంజీవి గారు. రేపటి తమ్నేల్ ఇదే ఉంటుంది. మెగా ఫ్యామిలీ మేడం. ఎస్ చెప్పండి ఒక పాట. రెడీ? మీకు తెలుసు కదా అఖిల్ మాస్ మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్. నువ్వు అన్న సారీ ఏమనుకోవద్దు, కాపీ కొట్టి పాస్ అయ్యాడు ఎగ్జామ్స్, అందుకని మిగిలినవన్నీ వెనకాల చీటీ కోసం చూస్తూ ఉన్నాడు. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ ఎనర్జీ. అన్నపూర్ణ స్టూడియోస్ అంటేనే మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ గుర్తుకొస్తాయి. అందులోనే ఇప్పుడు నాగార్జున గారి 100th ఫిల్మ్ చేయబోతూ ఉన్నారు. మరి నాగార్జున గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఇంకో పక్కన సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే అటువైపు కూడా మనకి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ లైక్ మ్యాడ్ స్క్వేర్, డీజే టిల్లు అండ్ ఆల్సో భీమ్లా నాయక్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే అన్నపూర్ణ అండ్ మనం ఎంటర్ప్రైజెస్ కలిసి మనకు అందిస్తున్నటువంటి సినిమా. అండ్ దిస్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ లవ్. అండ్ లవ్ అనగానే అందులో కూడా బోలెడంత వైలెన్స్ ఉంటుంది. మరి నమస్కారం అండి, మీ పేరు? స్వప్న గారు. ఎందుకండి నాకన్నా అందంగా రెడీ అయ్యేసి వచ్చారు మీరు. ఓకే స్వప్న గారు, ఇప్పుడు ఈ సినిమా ఈజ్ అబౌట్ లవ్ అంటున్నారు కదా, మీ లైఫ్లోని లవ్ గురించి మీరు ఎవరికైనా ఈరోజు స్పెషల్గా ఒక మెసేజ్ చెప్పాలి అనుకుంటే అది చెప్పండి. ఈ లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అది అట్లా ఒక క్లిప్గా మిగులుతుంది మనకి. ఎవరికైనా ఎందుకు చెప్తాము, హస్బెండ్కే చెప్తాం. చెప్పండి, మీ హస్బెండ్కో, మీ పిల్లలకో, మీ అమ్మకో, ఎవరికైనా చెప్పచ్చు. మీ వారి పేరు?
రామకృష్ణ. రామకృష్ణ గారు, మనం ఇటు మాట్లాడుతుంటే ఆవిడ పని ఆవిడ చేసేసుకుంటున్నారు. హాయ్, బాగుందండి, వెరీ నైస్. ఓకే, సో ఈ లెనిన్ సినిమా గురించి మనం ట్రైలర్లు చూసాము, సాంగ్స్ చూసాము. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? వారేవా వారే. ఏదో ఒక్కసారి మన ఇద్దరం కలిసి పాడదామా? నాకు రాదు. మనం పాడట్లేదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళతో డాన్స్ వేయిద్దామా అయితే? ఓకే, డాన్స్ చేయడానికి కుర్రాళ్ళు ఎవరు రెడీగా ఉన్నారు? ఈరోజు ఈ లెనిన్ పాటకి డాన్స్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫర్ కింద 6 మెంబర్స్ని మాత్రమే మేము ఇక్కడికి పిలిచి వాళ్ళతో డాన్స్ చేయిద్దాం అనుకుంటున్నాము. ఆ ఫస్ట్ 6 మెంబర్స్ ఎవరు అనేది శ్రేయస్ మీడియా వాళ్ళు మాకు చెప్తారు. డాన్స్ చేయడానికి ఒక 6 మెంబర్స్ రెడీ. సో లెనిన్ సినిమాలోని పాటకి డాన్స్ చేయడానికి మాకు ఒక 6 కుర్రాళ్ళు కావాలి. రెడీ? అమ్మాయిలు కూడా రావాలి. ఎస్, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఫర్ లెనిన్. తమన్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో, అలాగే మ్యూజిక్తో పాటుగా డిఓపి గారి వర్క్ కూడా ఎంత బ్రిలియంట్గా ఉందో. లియోన్ బ్రిటో గారి ఇచ్చినటువంటి ఆ టోన్ ఆఫ్ ద ఫిలిం కానీ కలర్ ఆఫ్ ద ఫిలిము సింప్లీ సూపర్. ఇక నవీన్ నూలి గారి ఎడిటింగ్ అండ్ ఆల్సో అవినాష్ కొల్లా గారి ప్రొడక్షన్ డిజైనింగ్ హ్యాస్ మేడ్ ద ఫిలిం. ఓకే, సో once again special thanks to our sponsors. Shreyas One City proudly presents the pre-release event of Lenin, powered by Shreyas Utsav and Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold. Our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. And our hospitality partner are Srivari Naivedyam Temple Restaurant. An event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన శివాజీ గారికి, బ్రహ్మాజీ గారికి అండ్ అలాగే సునీల్ గారికి స్వాగతం పలుకుతూ ఒక్కసారి జస్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మన జెన్జీ కుర్రాడు బ్రహ్మాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము. జెన్జీని రిప్రజెంట్ చేస్తూ హాయ్, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు? నైస్. ఓకే, మీ గురించిన ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది బ్రహ్మాజీ గారు. మరికొద్దిసేపట్లో దాన్ని మేము బయట పెట్టబోతున్నాము. ఎస్, బ్రహ్మాజీ గారికి సంబంధించిన. అండ్ సునీల్ గారు, ఈ సినిమాని యాక్టర్గా మీరు ఎలాగో తర్వాత మాట్లాడతారు, నాగార్జున గారు అందరూ వచ్చిన తర్వాత. ఒక ప్రేక్షకుడిగా మీ రివ్యూ ఏంటి ఈ లెనిన్ గురించి? జూలై 10వ తారీఖున ప్రేక్షకులు చూడబోతున్న లెనిన్ గురించి 1 లైన్లో చెప్పాలి అంటే, ఒక్క మాటలో. అంటే అఖిల్ గారిని చాలా ఏమంటారు, లవర్ బాయ్ లాగా చాలా గ్లామర్గా అలా చూసాం కదా. ఫస్ట్ టైం రగ్గడగా మంచి మాస్ ఎప్పీల్తో, మంచి రగ్గడగా మంచి కోర్ కంటెంట్తో ఈ రోజుల్లో జనం అందరూ ఎలా ఇష్టపడుతున్నారో అలాంటి ఒక రూరల్ బ్యాక్డ్రాప్తో, పైగా చిత్తూరు బ్యాక్డ్రాప్తో కొత్తగా ఆయన మాడ్యులేషన్ కానించి డైలాగ్ కానించి అన్నీ మార్చి చేసిన సినిమా నాకు కొత్తగా కనిపించారు ఆయన. సూపర్ అండి, మేము కూడా వెయిటింగ్ జూలై 10th కోసం. అదిగోండి అక్కడ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టాం. అక్కడ చూసారా, ఏడుకొండలవాడ వెంకటరమణ. థ్యాంక్ యూ. అండ్ అలాగే శివాజీ గారు, ఒక ప్రేక్షకుడిగా మీ రివ్యూ ఆన్ లెనిన్. జూలై 10న ప్రేక్షకులు చూడబోతున్నారు. వాళ్ళు లెనిన్ చూసే ముందు మీ అభిప్రాయం? బాగుంటుందండి. సూపర్. ఒక్క మాటలో చెప్పమన్నావు, ఆ ఒక్క మాటని తూచా తప్పకుండా పాటించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఎస్, ఒక జెన్జీకి కనెక్ట్ అయ్యే బ్రహ్మాజీ గారు. బ్లాస్ట్ అయిపోద్ది. వావ్, సూపర్. థ్యాంక్ యూ. 1 వర్డ్ చెప్పమన్నాం కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి బ్రహ్మాజీ గారికి సంబంధించినటువంటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని చెప్పాను కదా. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు, కానీ వారేవా సాంగ్కి బ్రహ్మాజీ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో బ్రహ్మాజీ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హీరోయిన్ లేకుండా నేను చేయను. ఓకే, జెన్జీ. ఓకే ఓకే, సో భాగ్యశ్రీ వచ్చిన తర్వాతే డాన్స్ చేస్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. వెయిటింగ్ ఫర్ యువర్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఓకే, సో లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు అంగరంగ వైభవంగా తిరుపతిలో ఆ స్వామివారి దగ్గర అద్భుతంగా జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనకి సినిమాలో చేసినటువంటి బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, సునీల్ గారు ఉన్నారు. ఎలాగో కొంచెం మనకి భారతం ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఓకేనా? కెన్ వీ హ్యావ్ 1 more extra mic ప్లీజ్? ఓకే, సునీల్ గారు మీతోనే మొదలు పెడుతున్నాం. చెప్పండి. ఓకేనా? అంటే చిన్నప్పుడు అందరం కూడా రామాయణం, మహాభారతం కథలు వింటూ పెరిగినటువంటి వాళ్ళమే కాబట్టి మనందరికీ కూడా తెలుసు. మ్యాక్సిమము సింపుల్గానే అడుగుతాను, మీరు కంగారు పడక్కర్లేదు. సింపుల్గా అడగండి. కొంచెం సింపుల్గానే అడుగుతాను. పాండవుల్లో అగ్రజుడు అంటే పెద్దవాడి పేరు? ధర్మరాజు.
రైట్ ఆన్సర్. సారీ, ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ ఏమీ లేదు. పర్లేదండి. సెకండ్ క్వశ్చన్, భీముడి ఆయుధం పేరేంటి? గద. అమ్మ సునీల్ గారు, అమ్మయ్య, థ్యాంక్స్. పాస్ ద మైక్ టు శివాజీ గారు. శివాజీ గారు అనుకుంటున్నారు ఇప్పుడు నా క్వశ్చన్. బ్రహ్మాజీ గారు ఏమో నెక్స్ట్ నాకేం క్వశ్చన్ వస్తుంది. బ్రహ్మాజీ గారు, ఐఎమ్ ష్యూర్ దట్ మీరు జనరల్ నాలెడ్జ్లో బాగా సూపర్ స్ట్రాంగ్గా ఉన్నారు అని నేను మిమ్మల్ని కొన్ని కంట్రీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడే కాదు, ముందు శివాజీ గారిని అడుగుదాము. శివాజీ గారు, పాండవుల్లో చిన్నవాడి పేరు? నకులుడు సహదేవుడు, వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు. చాలా సేఫ్ గేమ్ ప్లే చేశారు. కరెక్ట్. అర్జునుడి కొడుకు పేరు? అర్జునుడి కొడుకు పేరు అభిమన్యుడండి. అభిమన్యుడు. రైట్ ఆన్సర్. ఏమండి, మహాభారతం అనేది మన నిత్య జీవితం. దీంట్లో క్యారెక్టర్ల గురించి మీరు ఎవరు అడిగినా ఏమైనా చెప్తారు. చెప్పేస్తారు. అడుగు. కింగ్ జూనియర్. వచ్చేసారు. కింగ్ జూనియర్. King Junior. Akhil, a very very hearty welcome to you from all the fans and especially ఈరోజు తిరుపతిలో ఈ ఫంక్షన్ ని జరుపుకుంటున్నాము. ఆ స్వామివారి సమక్షంలో వారి ఆశీస్సులతో జూలై 10వ తారీఖున ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎట్టుంది భారతి, చాలా అందంగా ఉంది కదా అన్నదానికి ఎగ్జాక్ట్లీ భాగ్యశ్రీ యాజ్ యూజువల్, వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ టాలెంటెడ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ వంశీ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎంత పాపులరో, సినిమాలు ఎంత పాపులరో, మా వంశీ గారు కూడా అంతే పాపులరు. సో వంశీ గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు మన కింగ్ నాగార్జున గారు. మమ్మ మాస్ అన్న, KING వస్తున్నాడు కింగ్ అన్న, అన్నమయ్య అన్న, శ్రీరామదాస్ అన్న, క్లాస్ అయినా మాస్ అయినా ఎవర్ గ్రీన్ కింగ్ అక్కినేని నాగార్జున గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కింగ్ నాగార్జున గారు. కోర్టు సినిమాలో ఆయన చేసిన మంగపతి క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు లెనిన్లో ఇంకొక క్యారెక్టర్ నేమ్ అలాగే పాపులర్ అవ్వబోతోంది అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అండ్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. హలో తిరుపతి, ఏంది బా, ఎట్టుండరు? అందరికీ నమస్కారం. నా జీవితం మొదలైంది అన్నపూర్ణ బ్యానర్లో. నాకు అవకాశం ఇచ్చింది నాగార్జున గారు. అలా మొదలైన నా ప్రయాణం గడిచిన 3 దశాబ్దాలుగా మీ ఇళ్లల్లో కనిపిస్తూ ఉన్నాను. దానికి కారణం నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు. లెనిన్ సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాలో ఎలాగైతే ఎమోషన్స్ ఉంటాయో నాకు కూడా, నేను పర్సనల్గా నాకు హార్ట్కి చాలా దగ్గరైనటువంటి ఒక సినిమా ఇది. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఈ సినిమాలో పాత్రలన్నీ కూడా మీకు, నాకు తెలిసినంత వరకు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, ఆర్టిస్టులు కనపడరు ఈ సినిమాలో. ఖచ్చితంగా ఈ సినిమా కథ రాసినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు, మన పక్కనే రామాపురం అయింది, తిరుపతి దగ్గరలో ఉంటుంది రామాపురం, మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతమైన కథ రాసుకున్నారు. అఖిల్ గారికి పర్ఫెక్ట్ సినిమా ఇది. ఇటువంటి సినిమానే మీరందరూ కోరుకునేది. ఆ సినిమాని అఖిల్ గారు ఈ రోజున ఆ సినిమాతో మీ ముందుకు వచ్చారు. ఒక సక్సెస్ కోసం ఒక ఆర్టిస్ట్ పనిచేయటం వేరు, ఒక కథ కోసం ఒక ప్రొడ్యూసర్ పనిచేయటం వేరు. కానీ నేను దగ్గరుండి చూశాను.
అఖిల్ బాబు కోసం నాగార్జున గారు పనిచేసింది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఒక తండ్రికి ఒక కొడుకు సక్సెస్ఫుల్గా జనంలో నిలబడటానికి మనందరం కూడా అలాగే ప్రయత్నం చేస్తాం. నా కొడుకున్నాడు, వాడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. డబ్బు కాదండి మెయిన్, ఒక సక్సెస్. ఆ సక్సెస్ కోసం అఖిల్ బాబు ఎంతైతే కష్టపడ్డాడు ఈ సినిమాకి, నా కళ్ళ ముందు నేను ఆయన బేబీగా ఉన్నప్పుడు చూశాను. ఈరోజు లెనిన్గా నా కళ్ళతోటి నేను దగ్గరుండి చాలా నా హార్ట్కి దగ్గరైన సినిమా, నా హార్ట్కి దగ్గరైన మనుషులు, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తారు ఈ సినిమాలో అఖిల్ బాబుది. అలాగే భారతి చాలా అద్భుతమైనటువంటి నటీమణి అండి ఈ అమ్మాయి, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టు. తను చేసిన ఫస్ట్ నేను తన షూటింగ్లో చూసింది రామారావు గారి డైలాగు, ఏమంటివి జాతి నిపమన సూతసుతన కింద నిలువరహత లేదందువా. ఎంత మాట. ఈ డైలాగ్ అమ్మాయి చెప్తుంటే నేను అఖిల్ బాబు ఎదురుగా నిలబడి ఉన్నాం, అఖిల్ బాబు అమ్మాయిని చూస్తూ ఉంటాడు. నాకు నిజంగా డైలాగ్ కన్నా కూడా, నాకు నందు గారు ఇచ్చిన డైలాగ్ కన్నా కూడా ఏం చేస్తుంది బాబు ఈ అమ్మాయి అని అన్నాను. కానీ నా డైలాగ్ అది కాదు, ఈ అమ్మాయి పలానాడు మన మామ కూతురు అని చెప్పాల్సిన డైలాగుని ఎంత బాగా చేసింది బాబు గారు ఈ అమ్మాయి. సో ఈ సినిమా నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తే డెఫినెట్గా అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్లాక్ బస్టర్ అనేది ఈ సినిమాతో మీరు అందరూ చూస్తారు. ఎలాగైతే నాగార్జున గారిని మాస్లో చూసామో, అలాగే గీతాంజలిలో ఒక లవర్గా ఎలా చూసామో, ఇలా సినిమాలు చెప్పుకుంటూ పోతే అన్ని పాత్రలు కలిపి ఆయనకి గొప్ప అవకాశం, ఒక ఆర్టిస్ట్గా తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం లెనిన్ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నా పాత్ర గురించి చెప్పాలంటే నేను ఎత్తురాజులు రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే ఈ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ మీ అందరూ చూశారు, విన్నారు. అద్భుతమైన మ్యూజిక్. ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత అక్కినేని తమన్ అతను ఇప్పుడు అంత మంచి మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన పాత్రలు అందరూ కూడా, క్యారెక్టర్స్ చేసిన ప్రతి ఆర్టిస్టు కూడా బ్రహ్మాండంగా ఎవరి స్థాయిలో వాళ్ళు యాక్ట్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహాభారతాన్ని చూడబోతూ ఉన్నారు మీరు. అంటే ఒక సోషల్ మహాభారతం ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నాకు సార్ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు, అద్భుతమైన అవకాశం. ఆ ఏడుకొండలవాడి సాక్షిగా నా జీవితంలో నేను నాన్నగారితో కూడా పనిచేశాను. సీతారాముల కళ్యాణం చూతమరారండి సినిమాలో మీతో సీతారామరాజులో పనిచేశాను. ఆ తర్వాత అఖిల్ బాబుతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అండి. ఈ సినిమా గన్ షాట్ హిట్. 10వ తారీఖు మీరు అందరూ చూస్తారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా. కింగ్ జూనియర్ వస్తున్నాడు. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్యారెక్టర్ అండ్ సినిమా అన్నీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ద సోల్ ఆఫ్ లెనిన్ తమన్ గారి సూపర్ మ్యూజిక్తో వీ హ్యాడ్ ఎ ఫీల్ ఆఫ్ లెనిన్ ఎలా ఉండబోతుంది అనేది. టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమా రావడమే తరువాయి. అండ్ అలాగే ఈ సినిమాలో చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. వాళ్ళందరూ బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. టు ది డిఓపి ఆయనకి కూడా, లియోన్ బ్రిటో గారికి అండ్ అవినాష్ కొల్లా గారికి అండ్ ఆల్సో నవీన్ నూలి గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ, ఈ సినిమాలో అందరికన్నా ఎవరైనా యంగెస్ట్ పర్సన్ యాక్ట్ చేశారు అంటే ఆయనే బ్రహ్మాజీ గారు. ఆయన్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆయన ఎలా చేయగలుగుతున్నారు అనేది అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఆ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద జెన్సీ కుర్రాడు బ్రహ్మాజీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బ్రహ్మాజీ గారు, యాక్చువల్లీ మనం వికీపీడియాలో చూస్తే తప్పుగా కనిపిస్తూ ఉంటుంది, అక్కినేని నాగేశ్వరరావు గారి కన్నా ఎక్కువగా వయసు ఉంది ఆయనకి అని. అది కాదు, ఇట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి జురాసిక్ పార్క్ రెఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి, బట్ అది కూడా తప్పు. మీరు ఆయన నడిచి వస్తుంటేనే మీకు అర్థమైపోతున్నా ఆయన జెన్జీ అని. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ బ్రహ్మాజీ గారు. ఎస్, మీరు
మన నాగార్జున గారి గురించి అనుకుంటూ ఉంటాము జనరలీ మమం మాస్ అని, కానీ దిస్ ఇస్ ద జెన్జీ బ్రహ్మాజీ గారు. అర్జెంటుగా ఆయనకి కర్ర ఇవ్వండి, సారీ మైక్ ఇవ్వండి. యా, సో బ్రహ్మాజీ గారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తిరుపతి ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ డాన్స్. బట్ వద్దు అని అనుకున్నాం మేము, ఎందుకంటే చాలా మందికి ఇన్సూరెన్స్ లేదు. థ్యాంక్ యూ. ఓకే, అండ్ అలాగే మీరు మాట్లాడే ముందు, బికాస్ మీకు కొంచెం ఆయాసం వచ్చి ఉంటుంది నడిచి రావడం, సారీ జెన్జీ, బట్ మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది అని ఇందాకే చెప్పడం జరిగింది. మీ గురించిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఇక్కడ ఎవరికి చెప్పలేదు, ముఖ్యంగా నాగార్జున గారికి మీరు చెప్పలేదు. ప్లీజ్ ఆ సర్ప్రైజ్ పిక్చర్ని ఒకసారి రివీల్ చేయండి. లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్. బ్రహ్మాజీ గారు రీసెంట్గా కొనుక్కున్న ఒక అమూల్యమైన, ఎస్ మీరు కరెక్ట్గా చూస్తున్నారు, బ్రహ్మాజీ గారు చార్టెడ్ ఫ్లైట్ కొన్నారు. అఖిల్ కూడా చెప్తున్నారు, అఖిల్ కరెక్టే కదా? ఎస్, మొన్న ఇంటర్వ్యూలో అంతా కూడా గెటప్ సీను అడిగారు చార్టెడ్ ఫ్లైట్ గురించి, కానీ కొన్నది మీరు. ఇది ఎలా కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎంతకి కొన్నారు, ఎక్కడ పార్క్ చేశారు? తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉంది ప్రస్తుతం. ఓకే, సో ఈరోజు నా ఫ్లైట్లోనే వచ్చారు వాళ్ళందరూ. ఎస్, ఆ ఫ్లైట్లోనే వచ్చారు అన్న దానికి కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్కసారి ఇది గాలిలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి దిగిన ఫోటో, ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. అంత సాహసం చేశారు బ్రహ్మాజీ గారు. ఫ్లైట్ మధ్యదారిలో ఉన్నప్పుడు మన వంశీ గారు అందరూ లోపలే ఉన్నారు, ఆయన మాత్రం బయటకు వచ్చి ఫోటో దిగారు. ఒక్కసారి లోపల ఉండేటువంటి ఫోటో కూడా ప్రెజెంట్ చేయండి, మీరు నమ్ముతారు ఇది ఆయన ఫ్లైటేనని. లెట్స్ హ్యావ్ ద ఫోటో. ఎస్, దిస్ ఇస్ ద ఫోటో అండ్ దిస్ ఇస్ రియాలిటీ. ఇప్పుడు నాకు ఒక డౌట్, పైలట్ వదిలేసి వచ్చి ఫోటో తీశాడా? ఎవరు తీశారు ఈ ఫోటో? సర్ప్రైజ్ అవుతారు మీరు చెప్తే. ఆల్రెడీ మీరు చార్టర్డ్ ఫ్లైట్ కొన్నారనే సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటి చెప్పండి. అమలా గారు తీశారు. అమలా గారు యు ఆర్ అ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్ అండి, చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ యూ ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ బ్రహ్మాజీ గారు ఆన్ ద చార్టర్డ్ ఫ్లైట్. ఎస్, రండి సార్ ప్లీజ్. ఈ సినిమాలో ఇక మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇంకేం చెప్తాను అంటే మీరు అఖిల్ తమ్ముడుగా యాక్ట్ చేశారా? అఖిల్కి ఆపోజిట్గా పనిచేశారు. అఖిల్ ఆపోజిట్ టీంలో ఉన్నారు మీరు? యా. ఓ ఓకే, క్యారెక్టర్ నేమ్ ఏమైనా రివీల్ చేయొచ్చా? చెప్పండి అయితే. ఇప్పుడు అన్నీ చెప్పేస్తే అలాగా. సరే, కుంటి దామోదరం. వావ్, బ్యూటిఫుల్. మీరు నటించాల్సిన అవసరం లేదు, జీవిస్తున్నారు. ఏయ్, యా, కమ్ టు మై రూమ్. అన్నయ్య, అది గుర్తొచ్చిందా మీకు? ఓకే, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. లవ్ యూ ఆల్. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ చెట్టు కింద టీ తాగే బ్యాచ్ మాది అందరిది, అదే శివ టీం. అక్కడి నుంచి జర్నీ చూసుకుంటే టార్చ్ బేరర్ అనొచ్చు నాగార్జున గారిని. చాలామంది టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త సినిమా ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త టెక్నీషియన్స్ని. ఎంత అదృష్టవంతుడంటే అక్కనే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, నాగ చైతన్యతో యాక్ట్ చేశాను, అఖిల్తో యాక్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ అమలా గారితో వెబ్ సిరీస్ కూడా తమిళ్లో చేశాను. సుమన్, సుశాంత్ అందరితో యాక్ట్ చేశాను. ఇంకా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ కిడ్, వాళ్ళతో కూడా యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంతకన్నా అదృష్టం నాకు రాదు. ఇప్పుడు లెనిన్ గురించి చెప్పాలంటే చాలా సినిమాలకి చాలా ఈవెంట్లు జరుగుతాయి. అద్భుతమైన సినిమా, మంచి సినిమా అని చెప్పుకుంటాం, నో డౌట్ అందులో. బట్ ఇది వెరీ స్పెషల్. అఖిల్ ఈ సినిమా గురించి ఎంత వెయిట్ చేస్తున్నాడో అంతే విధంగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను చేసిన క్యారెక్టర్లో ఒక 5 క్యారెక్టర్లో ఒక విభిన్నమైన పాత్ర అంటూ అంటే ఇదే. టిపికల్ బ్రహ్మాజీ ఎక్కడ కనపడ్డు, ఓన్లీ క్యారెక్టర్ కనపడుద్ది. నాదొక్కటే కాదు, శివాజీ కానీ, సునీల్ కానీ, మొత్తం సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ ఎవరు ఆర్టిస్టులకు కనపడరు. ఒకసారి ఈ షూటింగ్ జరుగుతుంటే
మన ప్రశాంత్ నీల్ గారు వచ్చారు షూటింగ్కి చూడడానికి. అక్కడ అఖిల్ గెటప్లో ఉన్నాడు, విలేజ్ గెటప్లో సాంగ్ ఏదో సీన్ ఏదో చేస్తున్నాం. బా ఎంత బాగున్నాయో చూడడానికి, అంటే క్యారెక్టర్ కనపడుతుంది. నాట్ టిపికల్ బయట అందగాడు అతను, చాలా ఎర్రగా బొర్రగా ఉంటాడు. బట్ ఒక్కసారి క్యారెక్టర్ చూసి ఆయన అబ్బా ఎంత బాగున్నా నచ్చేసావో నాకు అన్నాడు. సో అది కాంప్లిమెంట్. ఇంకా నాకు ఎక్కువ కాంబినేషను ఈ సినిమా అంతా లెఫ్ట్ చూసిన అందమే, రైట్ చూసిన అందమే. ఓ పక్కన భాగ్యశ్రీ మెరిసిపోతుంటుంది. మాకు కెమెరామెన్ లైట్లు వేసేవాడు కాదు, ఏమో లైట్ అంటే పక్కన భాగ్యశ్రీ ఉంది కదా పర్లేదులే మీకు బౌన్స్ అవుద్దాం అన్నాడు. సో అలాగా తన ద్వారా మేము కూడా కొంచెం లైట్ వచ్చింది. ఈ పక్కన చూస్తే అఖిల్, మొత్తం సినిమా అంతా బ్యూటిఫుల్ పీపుల్, బట్ దే హ్యావ్ డన్ డిఫరెంట్ రోల్స్ యాక్చువల్ ఇందులో. ఈ సినిమా గురించి నాగార్జున గారు నాకు ఎంత ఇంపార్టెంటో, అలాగే ఈ బ్యానర్ సితార్ ఎంటర్టైన్మెంట్, వంశీ కానీ చంద్రబాబు గారు వాళ్ళందరూ నాకు అన్ని సినిమాలు ఇస్తారు. సో నాకు ఇష్టమైన 2 బ్యానర్ల నుంచి వచ్చే సినిమా. ఇంకా అఖిల్ గురించి చెప్పాలంటే జనరల్గా సినిమాలో వచ్చి స్టార్ కొడుకులు కదా, క్యారవాన్ నుంచి రాగానే సీన్ పేపర్ చెప్తారు, యాక్ట్ చేస్తారు, బాబు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటారు, లోపల కూర్చుంటారు. పాపం ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు, ఫైట్ మాస్టర్ పనిచేశాడు, 24 క్రాఫ్ట్స్లో తానే ఉన్నాడు పాపం. పొద్దున్న షూటింగ్కి వస్తే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా వాళ్ళ టీంతో ఇంకొక 2 hours మీటింగ్ జరిగేదంట రోజు. ఇది ఏ విధంగా చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా చేయాలి, ఎంత బాగా తీయాలి. సో ప్రొడక్షన్లో ప్రతి నిమిషం నాగార్జున గారు సినిమా రెడీ అవుతున్నప్పుడు ఆయన స్క్రీన్ మీద ఆన్లైన్లో ఎంత కష్టపడ్డారో, లొకేషన్లో అఖిల్ మొత్తం ప్రాణం పెట్టేశాడు. తను యాక్ట్ చేస్తూ పక్క నుంచి మిగతా క్యారెక్టర్లు, డేట్లు, కాల్ షీట్లు మొత్తం భుజాల మీద వేసుకుని చేసిన సినిమా ఇది. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ కల్ట్ మూవీ అందామా, మాస్ మూవీ అందామా, క్లాసిక్ అందామా, ఎమోషనల్ డ్రామా అందామా, ఏదైనా వేసుకోండి, మీకు డెఫినెట్గా చాలా చాలా బాగా నచ్చుద్ది. చూసిన తర్వాత బయటకు వచ్చి మర్చిపోరు, 2-3 రోజులు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంత కంటెంట్ ఉన్న సినిమా అది. ఏదో ఒక హీరో హీరోయిన్ లవ్ కాదు, ఒక్కొక్క క్యారెక్టర్కి, ఒక క్యారెక్టరైజేషన్కి, ఒక బ్యాక్డ్రాప్కి. మా తిరుపతి డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకుంటారు, నందకిషోర్ అంత అద్భుతంగా రాశాడు. మా ఏరియా డైరెక్టర్ అని మేసుని తిప్పుకున్న రోజు వచ్చేసింది 10వ తారీఖున. నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు అప్పుడు అర్థం అవుద్ది. అయ్యగారు లవ్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే 10వ తారీఖున నైట్ మాట్లాడదాం రెడీ అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Brahmaji Garu, for the wonderful speech. And of course, సినిమాలో పడ్డ మీ కష్టము, అలాగే సినిమా గురించి బోలెడన్ని విశేషాలని చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, మైక్ ఇస్తారని. వెరీ గుడ్. బ్రహ్మాజీ పెదనాన్న గారికి ధన్యవాదాలు. అండ్ అలాగే సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా జయమంగళం అనేటువంటి సాంగ్ నాగార్జున గారి ఫేవరెట్. సచ్ అ బ్యూటిఫుల్, లవ్లీ, వెల్ రిటర్న్ సాంగ్. అండ్ అలాగే అంతే బాగా కంపోజ్ చేసినటువంటి సాంగ్. ఈ సాంగ్ని చూడడానికి జూలై 10వ తారీఖు వరకు వేచి ఉండాల్సిందే. అలాగే ఈ సినిమాలో ఇక ఆయన ఈ సినిమా ఆ సినిమా అన్న తేడా లేకుండా ఏ సినిమా అయినా సరే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. నవ్వించేటువంటి పాత్ర అయినా, భయపెట్టేటువంటి పాత్ర అయినా, ద వన్ అండ్ ఓన్లీ సునీల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పుష్ప 2, అలాగే సీతారామం, రీసెంట్గా ఇసకపట్నం కూడా రిలీజ్ అయింది. సునీల్ గారికి కంగ్రాట్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సునీల్ గారు, ఈ మధ్య ఎక్కువగా మిమ్మల్ని సీరియస్ రోల్స్లో చూస్తున్నాము. మీరు కామెడీ మిస్ అవ్వట్లేదా? మిస్ అవుతున్నాను, నేను కూడా నా కామెడీ మిస్ అవుతున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు కొన్ని కామెడీ సినిమాలు వస్తున్నాయండి, చేస్తున్నాను. మేబీ ఈ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ అవుతాయి అవన్నీ. ఓకే. సో ఈ సినిమాలో ఒక ఊరు గురించిన ప్రస్తావన అంతా ఉంది కాబట్టి ఆ ఊరు అనేది ఎవరికైనా ఒక నాస్టాలజియానే. మరి మీకు మీ ఊరు అంటే ఏం గుర్తొస్తుంది? నాకు నా ఊరంటే ఇప్పుడు మళ్ళీ అఖిల్ గారు సైకిల్ తొక్కెళ్ళటం అవన్నీ చూస్తుంటే, ఆ గడ్డి మేట్లు, అక్కడ ఉత్సవాలు అవన్నీ జరుగుతుంటే
మా ఊర్లో కూడా జాతరలు అవన్నీ జరిగినాయి. ఒక నాస్టాలజీ అండి ఆ ఫీలింగ్. నాకు నా ఊరు గుర్తొస్తుంది, పెదపుల్లేరు అని, భీమవరం పక్కన ఆ ఊరు నాకు గుర్తొస్తుంది. ఓకే సునీల్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు భయ లవ్ యూ. నాకు మీరు ఫస్ట్ నుంచి ఇచ్చే వైబ్రేషన్ తిరుపతిలో మామూలుగా లేదు. ఫస్ట్లో అందాల రాముడికి ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే అదే వైబ్రేషన్ ఇప్పటికీ. అండ్ మీరు గుర్తుందా, లాస్ట్ ఇక్కడ ఇదే గ్రౌండ్లో నేను తిరుపతిలో స్వామివారి ఇలా కాళ్ళ దగ్గర మీకు కనపడింది ఎప్పుడో తెలుసా? పుష్ప ఫంక్షన్లో. మీకు గుర్తొచ్చిందా? ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చింది ఇప్పుడే. అది కూడా స్వామివారి దయ వల్ల జరిగింది. థ్యాంక్ యూ నాగార్జున గారు, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అఖిల్ గారు అంటే నిజంగా ఆయన చూడగానే నాకు చాలా ఇష్టం. ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు అఖిల్ గారిలో బాగా నచ్చేదండి, అది మనం కొనుక్కున్న రాదండి, ఎనర్జీ అండి. ఆయన ఒక స్పోర్ట్స్మెన్కి, ఒక రన్నర్కి, ఒక మనిషి, ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఉంటుందో దానికి డబుల్ ఎనర్జీ అయింది. మీరు అందరూ ఇప్పుడు ఎప్పుడైనా మీరు మళ్ళీ ఫోన్లో ఒక షాట్ ఉందండి, బస్సు క్యాచ్ చేశారు ఆయన. ఆ షాట్ ఈజీ కాదన్న. మనం ఎవడ క్యాచ్ చేసినా కాళ్ళు కిందకే ఉంటాయి. ఆయన కాళ్ళు అబ్జర్వ్ చేయండి, ఇగో అక్కడ ఉన్నాయి కాళ్ళు. అంటే అది ఆ బాడీలో ఆ రిథం లేకపోతే రాదండి, ఈజీగా చేయలేము. ఈ సినిమాకి మీరు చాలా కష్టపడ్డారండి. నేను మామూలుగా అనుకుంటాను, ఎవరైనా పౌడర్ రాస్తే మన ఫేస్ తెల్లగా ఉంటుంది, ఆయన ముఖం మీద పౌడర్ కూడా నల్లగా ఉంటుందండి. ఆయన అంత తెలివిపేకంగా మనిషి. అయితే అలా ఉండి ఈ సినిమా చేయాలనే డెసిషన్ తీసుకుని, ఇది కూడా నందు ఈరోజు రాలేకపోయారు డైరెక్టర్ గారు. ఇక్కడ ఆయనే ఈ చిత్తూరు జిల్లా బ్యాక్డ్రాప్లో, పక్కన చిత్తూరు జిల్లా బ్యాక్డ్రాప్లో మిమ్మల్ని అందరినీ మళ్ళీ విలేజ్ వెదరు, అక్కడ జరిగే పాలిటిక్స్, అక్కడ జరిగే యాక్షన్, అక్కడ జరిగే రొమాన్సు, అక్కడ జరిగే సరదాలు అవన్నీ మీ అందరికీ కళ్ళ ముందు తీసుకురావడానికి నందుగా ట్రై చేశారు. మీ అందరూ కూడా ఒకసారి నందు గారికి థ్యాంక్స్ చెప్పాలి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ బ్యాక్డ్రాప్ రావడానికి అది ప్లస్ దాన్ని అంటే సిటీలో ఉన్న ఈ బ్యాక్డ్రాప్ నచ్చి దాన్ని సెలెక్ట్ చేసి ఇదే చెయ్యాలని నాగార్జున గారు, అఖిల్ గారు డెసిషన్ తీసుకుని ఈ సినిమాని మీ ముందుకు వచ్చేలా చేశారు. అది నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే దీనికి ఆయన కష్టపడిన క్యారెక్టర్ సినిమా సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంత కష్టపడకుండా మంచి స్టోరీలు కూడా వస్తాయి, నీట్గా సూటు బూటు వేసుకు చేసేయచ్చు. అలా కాకుండా ఛాలెంజ్గా తీసుకుని చేశారు, గ్రేట్ అండి. అలాగే ఇంకా నాతో పాటు బ్రహ్మాజీ గారు చేశారు. మీరు అందరూ చూడలేదండి బ్రహ్మాజీ గారిని. ఇందాక రూమ్లో రెడీ అయ్యేటప్పుడు నేను ఆల్రెడీ సూట్ కేసు సర్దేశాను. ఆయన అప్పుడు మళ్ళీ స్నానం చేసి వచ్చి పెర్ఫ్యూమ్ అన్నారు. మళ్ళీ నేను సూట్ కేసు ఓపెన్ చేసి ఆయన పెర్ఫ్యూమ్ ఇచ్చాను. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ క్రీమ్ ఎక్కడుంది, హ్యాండ్ క్రీమ్ ఎక్కడుందని అడుగుతున్నారు. సో మీరు ఇందాక చూశారు కదా బ్రహ్మాజీ గారి ఫోటో, ఫ్లైట్ ఎదరు కూర్చున్నారు. అది ఆయనకి ఫ్లైట్లో ప్లేస్ లేదని ఎదరు కూర్చోబెట్టి తీసుకొచ్చాం తిరుపతి. అది ఆ ఫోటో మీరు చూసింది. సో ఈ సినిమా శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, నేను, అలాగే నాతో పాటు చాలామంది తోటినట్లు ఇందులో చేసాం. మీ అందరికీ నచ్చే ఒక సిన్సియర్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. నేను చెప్తే మళ్ళీ స్టోరీ లీక్ అయిపోద్దని చెప్పలేకపోతున్నాను. అలాగే ఈ సినిమా ద్వారా స్వామి వెంకటేశ్వర స్వామి మా నాగార్జున గారికి, నాగవంశీ గారికి విపరీతమైన డబ్బులు ఇచ్చి ఇందులో యాక్ట్ చేసిన మా అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చి మేము మళ్ళీ పదే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మీ రుణం తీర్చుకోవాల్సిందిగా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరు అందరూ నా గురించి లెనిన్ అనరా? లెనిన్ 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 థ్యాంక్ యూ. కొన్ని వేల మంత్రాలతో సమానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. అండ్ సునీల్ గారు పెట్టినటువంటి అర్జీతో పాటుగానే నేను కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టి నన్నే యాంకరింగ్కి పిలిచి అద్భుతంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఎస్, ఇక్కడ నాకు చాలా గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి భాగ్యశ్రీ గారు చాలా అందంగా, ఓ మై గాడ్, ప్లీజ్ బీ సీటెడ్.
మీరు కూర్చుంటేనే ఇంత అందంగా ఉన్నారు, నించుంటే ఇంకా అందంగా ఉంటారు. అందుకని దయచేసి మీరు కూర్చొని ఉండండి. మీరు మీ అందం కోసం ఏం చేస్తూ ఉంటారు? బ్రహ్మాజీ గారు అడగమన్నారు. లేదా ఆయన అందరి దగ్గర నుంచి పర్ఫ్యూములు, శానిటైజర్లు కొట్టేస్తున్నారంట. అందుకని ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? The love of my fans. వావ్, లవ్లీ ఫ్యాన్స్, లవ్ ఆఫ్ ద ఫ్యాన్స్. ఓ మై గాడ్, మీ కళ్ళల్లోనే ఆ ప్రేమ అంతా కనిపిస్తోంది. అండ్ భారతీగా మీరు చాలా ఇమిడిపోయారు. యూ లుకింగ్ సో వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ దిస్ ట్రైలర్ ఆర్ టీజర్, వాట్ ఎవర్ హెస్ బీన్ రిలీజ్డ్. అండ్ అలాగే మీరందరూ వినే ఉంటారు, డైలాగులు అద్భుతంగా చెప్పేస్తుంది ఈ సినిమాలో. ఆ నాటకంలో ఉండేటువంటి పర్ఫార్మెన్స్లోని డైలాగులు ఇట్టే చెప్పేస్తుంది అసలు. ఇప్పుడు ఆ డైలాగ్ ఒక్కసారి మీరు చెప్పండి, అండ్ అక్కడ ఉండేటువంటి ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళతో మీరు చెప్పించండి డైలాగ్. బ్రహ్మాజీ గారా, శివాజీ గారా, సునీల్ గారా? యా, డైలాగ్ శివాజీ గారు. శివాజీ గారా? ఓకే, అంటే శివాజీ గారు డైలాగ్ చెప్పడం కాదు, మీరు డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. ఆ డైలాగ్ని ఎవరితోనైనా రిపీట్ చేయించవచ్చు మీరు. యా, ఒక్క నిమిషం, 1 సెకండ్. శివాజీ గారికి మైక్ ఇచ్చేయనా అయితే? రెడీ? శివాజీ గారు మీరంట ఒక్కసారి తను చెప్పినటువంటి డైలాగ్. కాదు, ఆవిడ చెప్పేస్తుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు భాగ్యశ్రీ గురించి? భాగ్యశ్రీ, రెడీ, స్టార్ట్. ఏమంటవి జాతిని పొమ్మన సూతనకి ఇందు నిలార్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. అంత ఏలా ఏమండి? అయిపోయింది, మీరు ఎక్కండి పైకి. లేదండి, అప్పుడే కాదు, మాకు ఇంకా ఇక్కడ చాలా టైం ఉంది. అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనుడు. వామ్మో, అసలు అదే మీ గురించే బ్రహ్మాజీ గారు, జస్ట్ మధ్యలో మెన్షన్ వచ్చింది. బట్ సూపర్. భాగ్యశ్రీ డెడికేషన్కి గట్టిగా ఒకసారి భాగ్యశ్రీకి చప్పట్లు. అండ్ ఈ మూవీలో అలాగే ఆ క్యారెక్టర్ని మీరు పోర్ట్రే చేశారు. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ. మీ ఈవెంట్ ఆర్గనైజర్ మంచోడేనా? పక్కనే కూర్చొని ఉన్నాడు మీ ఈవెంట్ ఆర్గనైజర్. యా, ఇక్కడ సినిమాలో అయ్యాకారి నంబర్ 1. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ. అండ్ ఇప్పుడు మా కింగ్ నాగార్జున గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. నాగ్ సార్, ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. బోలెడంత ఎనర్జీ వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే. అయితే ఈ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్ వీ హెవ్ హర్డ్ ఫ్రమ్ పీపుల్. అయితే మీరు వాయిస్ ఓవర్లు కూడా చాలా ట్రైలర్లకి, టీజర్లకి ఇది వరకు ఇచ్చారు. కానీ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫర్ దిస్ ఫిలిం? మీరు ఇచ్చినటువంటి వాయిస్ ఓవర్, వాట్ వాజ్ యువర్ ఇమోషన్? Emotion to give voice over to Lenin. Sir? Emotion to give voice over to Lenin. Yeah, అంటే అంటే నాకు కొంచెం డబ్బులు కలిసి వచ్చాయి. ఓకే, మీరు అడిగితే ఎవరు అడుగుతారు సార్ డబ్బులు? ఓకే, అలాగే ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మీరు చేసినటువంటి ఫిల్మ్స్లో టైటిల్స్లో నుంచి ఇఫ్ వన్ టైటిల్ మళ్ళీ మనం ఆ టైటిల్ని తీసుకొని అఖిల్తో సినిమా చేస్తున్నాము అంటే విచ్ టైటిల్ వుడ్ బి యాప్ట్ ఫర్ అఖిల్? హలో బ్రదర్. హలో బ్రదర్. అఖిల్, ఈసారి సింగిల్ క్యారెక్టర్ కాదు, డబుల్కి రెడీగా ఉండు. ఆల్రెడీ ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ అఖిల్కి ఇవాళ నుంచి ఒక కొత్త నామకరణం ఇచ్చారు, నాగ్ అఖిల్ అని. లైక్ నాగార్జున గారు అండ్ నాగ చైతన్య, హీ ఈజ్ నాగ్ అఖిల్ అని చెప్పారు. సో మేబీ ఎస్, అఖిల్ని మళ్ళీ మనం హలో బ్రదర్గా చూడబోతున్నాము. అండ్ నాగార్జున గారు నా బ్రదర్గా, 2 brothers. అఖిల్, మనకి టఫ్ కాంపిటీషన్ ఇంట్లోనే ఉంది, ఇంకెక్కడో మనం ఇండస్ట్రీలో చెప్పడం కాదు, మన నాన్నతోనే టఫ్ కాంపిటీషన్ ఉంది. నేను వెళ్ళిపోతానంటున్నాడు. ఓకే, అలాగే నాగార్జున గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 100th ఫిలిం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ యువర్ 100th ఫిలిం. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే? మేమందరం వెయిట్ చేస్తున్నాము యాజ్ ఫ్యాన్స్ టు హియర్ సమ్ న్యూస్ అబౌట్ ద 100th ఫిలిం. వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్? జూలై 10 తర్వాత చెప్తా. ఓకే, అంటే మనకి లెనిన్ తర్వాత ఆ న్యూస్ బయట పెడతారనమాట. ఓకే, వెయిటింగ్ అండి. అండ్ అలాగే ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి మన బ్రహ్మాజీ గారు, శివాజీ గారు అండ్ సునీల్ గారికి ఒక హెల్త్ టిప్
ఫ్రమ్ నాగార్జున గారు. అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్, జనరలీ మనం నాగార్జున గారు అంటేనే వి లుక్ ఫార్వర్డ్ టు గ్లామర్ హెల్త్ టిప్స్. కాబట్టి ఒక్క టిప్ ఇవాళ, లాస్ట్ టైం మిమ్మల్ని ఒక టిప్ అడిగితే మీరు ఫోన్ తక్కువ వాడండి అని చెప్పారు, అందుకని చేతిలో పట్టుకున్నా ఎక్కువ వాడట్లేదు. యా, నైట్ ఐస్ క్రీమ్ తినాలా? నీకు తినాలని ఉంటే తిను సార్. అప్పుడప్పుడు ఇలా వచ్చి అందరినీ కలిస్తే అదే హెల్త్. చెప్పకనే చెప్పారు, అందరినీ కలుస్తూ మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడమే మంచి హెల్త్ అని. ఎస్, డెఫినెట్లీ అదే పాటిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ అలాగే అఖిల్తో మాట్లాడే ముందు, అఖిల్, ఈ సినిమా మేము ట్రైలర్ చూసిన తర్వాత అండ్ అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు వీ డిడ్ నాట్ నో ద బ్యాక్ స్టోరీ దట్ మీరు ఆ ఊరు వెళ్ళి దానికోసం కష్టపడ్డారు అని. వి జస్ట్ హ్యావ్ అ వీడియో. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్ ఫస్ట్. ఒకసారి వీడియో చూద్దాము. అఖిల్, సో మీరు ఊరు వెళ్ళారు అని తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ డిడ్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్ అండ్ ఆ ఊరు వాతావరణము అలాగే మాట్లాడేటువంటి తీరు వీటన్నిటి మీద కూడా మీరు ఏమైనా వర్క్ చేశారా? నందు అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భోజనం పెట్టారు, మంచి రాగి సంగటి తిన్నాను. దాంతో ఇంకా మొత్తం క్లారిటీ వచ్చేసింది నాకు. ఓకే, అంటే మీరు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఏదైతే మీరు సినిమాలో క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారో దాని గురించిన యు వెంట్ టు సీ ద వరల్డ్. నందు ఒక చెట్టు కింద రాశాడు ఈ కథ. నందు అంటుంటే మాకు ఆడియన్స్ మురళీ కిషోర్, అదే మురళీ కిషోర్ స్క్రీన్ నేమ్. ఓకే, మేము ముద్దుగా నందు అని పిలుస్తాం. ఓకే. సో మా డైరెక్టర్ నందు ఎక్కడైతే కథ రాశాడు, ఎక్కడైతే ఊహించుకున్నాడు చూపించాడు. హ్యాపీగా మనం శుభ్రంగా కూర్చొని డిస్కస్ చేసి అర్థం చేసుకున్నాం. ఐ ఫెల్ట్ హిస్ వరల్డ్. ఓకే, అట్నే చేద్దాము. జూలై 10వ తారీఖున థియేటర్లో కలుద్దాము. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్, ముఖ్యంగా శ్రేయస్ వన్ సిటీ, శ్రేయస్ మీడియా అనేటువంటి ఈ సంస్థని ఎస్టాబ్లిష్ చేసి ఇంతింతై వటుడింతై ఇప్పుడు శ్రేయస్ వన్ సిటీ అని రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టి ఒక అద్భుతమైనటువంటి వెంచర్ని ఖమ్మంలో మనకు తీసుకొస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. సో టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇస్ ప్రెజెంటెడ్ బై శ్రేయస్ వన్ సిటీ. అండ్ ఆ అమ్మి పేరు భారతి, నీలకంఠం మామ చిన్న కూతురు, చూడ్డానికి బంగారంలాగా ఉంది కదా. మరి అమ్మిని ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేద్దామా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే. ఆంధ్ర కింగ్ తాలూకా అలాగే కింగ్డమ్ సినిమాల్లో చూసాము, తన కళ్ళతోనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ని బ్యూటిఫుల్గా పలికించగలిగినటువంటి ద వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే. తిరుపతి ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? ఓ, అయితే అద్దరిపోయింది అన్నమాట. ఈరోజు మీ అందరికీ ముందు నిలబడి ఉన్న ఈ అమ్మాయిని మీరు మీ అమ్మాయిలా యాక్సెప్ట్ చేశారు. ఆ ప్రేమకి చాలా చాలా థ్యాంక్ యూ. నేర్చుకుంటున్నాను. ఈ సినిమాలో నా పేరేంటి తెలుసా? అవును, భారతి. ఆ పేరు వింటేనే ఒక డిఫరెంట్గా ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక ఎమోషన్, ఒక జర్నీ. కానీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ that the director has chosen me to be Bharti. I think ఈ క్యారెక్టర్ నా లైఫ్లో ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్ అప్ టిల్ నౌ. Coming to, we have a really special guest here today, మన king, Nagarjuna sir. Thank you so much for being here with us today and celebrating Lenin. We are so grateful to have you, and I hope I did justice to Bharti, and I hope you're happy. Director Garu, ee story kosam, ee beautiful character kosam, I will always be grateful for you. And Akhil, mana Lenin, ఆయన చాలా 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 కష్టపెట్టారు. నేను నా కళ్ళలో చూశాను. అండ్ ఆయన కాల్ చేశారు అండ్ చెప్పాను, we will do this like a team. Akhil, this is the first time somebody has said that to me, and I hope we did it like a team, and you deserve all the love,
all the success and much, much, much more, because I've seen you work so hard for this film. So I'm sure the love is incoming on the 10th of July. Shivaji Garu, thank you so much for being such a cooperative actor. Brahmaji, thank you so much. It was fun working with you. Ishwari Rao Garu, Vamsi sir, thank you for always being so supportive and always encouraging me. It's a powerhouse of Annapurna and Sitara together, so I think it's a great collaboration. I would like to thank the entire team of Lenin and of course Taman Garu. Vareva, vareva, vava, vava, vareva, vavare, vareva. Songs adripoyindi kada? Brunda Master, thank you so much for elevating Bharti and Lenin's love story. DOP Bruto, I've never seen him sit on the set, so thank you so much for working so hard for us. To the entire team of Lenin and my ADs, my technicians, it says that all your team has to be in love with the film for the audience to fall in love with the film. So I think we have done that. So lastly, mana beautiful, beautiful audience and media. సినిమా రిలీజ్ అయ్యాక నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు సీ యువర్ రియాక్షన్స్, టు సీ యువర్ ఎక్స్ప్రెషన్స్. అందరికీ ప్రేమతో చాలా చాలా థ్యాంక్ యూ. జూలై 10th థియేటర్స్లో కలుద్దాం. లవ్ యూ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ భారతి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టూ. అండ్ ఇప్పుడు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ సూర్యదేవరన్ నాగవంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తూ ఉన్నాము. ఆయన సినిమాల్ని చాలా ప్యాషనెట్గా మంచి కంపాషన్తో తీస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ వంశీ గారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, చాలా రోజులు అయింది తిరుపతిలో మళ్ళీ ఈవెంట్ చేసుకుని. యాక్చువల్లీ అందరూ నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయి అఖిల్ చాలా ఆరగెంట్గా బిహేవ్ చేస్తారు, ఇది అది అని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో పాపం ఆయనకి నేను ఎక్కువ స్టారీ ట్రాంటమ్స్ చూపించి ఆయన నాకు చూపించడం కంటే ఆయన నాకు ఫోన్ చేస్తే ఎత్తేవాడిని కాదు, ఆయనకి నేను సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాడిని కాబట్టి పాపం ఆయన నాతో పని చేయడానికి ఆయన కష్టపడ్డారు. ఈసారి నేను ఆయనతో కష్టపడలేదు. మామూలుగా అందరు చెప్పినట్టుగా ఇప్పుడు దాకా అఖిల్ని ఇట్లా నాగార్జున గారు అబ్బాయి, నాగేశ్వరరావు గారి మనవడు, ఓ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, పెద్ద కష్టం పడలేదు ఎప్పుడు, ఇది అది చూశారు కదా. లాస్ట్ 1 week 10 days నుంచి ట్రైలర్ వచ్చినప్పటి నుంచి, సోల్ ఆఫ్ లెనిన్ వచ్చినప్పటి నుంచి మామూలు బయట ఫ్రెండ్స్తో కానీ ఎవరితో మాట్లాడుతున్నా అఖిల్ ఫస్ట్ టైం కష్టపడినట్టు కనబడుతుంది కదరా అనేవారు. ఆ ఒపీనియన్లోకి జనాన్ని తీసుకురావడానికి అఖిల్ గారు 1.5 year నుంచి ఎంత కష్టపడ్డారో చూసేవాళ్ళం మేము అందరం. ఆమె బ్రహ్మాజీ గారు వీళ్ళు చెప్పినట్టు ఇంకా అసలు ఒక ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేయడం ఒకటే తక్కువైంది సెట్లో. ఆయన అంత ఈ సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు ఆయన సైడ్ నుంచి అన్నది ఎంత జాగ్రత్తగా అన్ని తీశారని ఇంకా జూలై 10th మీరు చూసి మీరు చెప్పడమే తప్పితే ఇంకా మేము ఎంత చెప్పినా మా గొప్ప మేము చెప్పుకున్నట్టే ఉంటుంది. ఇంటర్వెల్ లాస్ట్ 40 minutes గ్యారంటీ కంగు తింటారు మీరు. అది మళ్ళీ ఒక మాస్ సినిమాలో ఎలా రెగ్యులర్గా ఉంటుంది ఇంటర్వెల్, అలా కాకుండా కూడా అఖిల్ ఒక మాస్ సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి రెగ్యులర్ ఫార్మాట్లో ఉండకూడదు అనుకుంటున్నాము, అది ట్రై చేసి మరి పెట్టుకున్న ఎలిమెంట్స్ అవన్నీ ఖచ్చితంగా మాత్రం 2-3 చోట్ల సినిమాలో మాత్రం సర్ప్రైజ్ అవుతారు డెఫినెట్గా. ఆ స్క్రీన్ ప్లేలో ఆ కేర్ తీసుకున్నాడు నందు. అందుకే అఖిల్ చాలాసార్లు చెప్పారు ఇది ఒక భారతం మహాభారతం అని. ఎందుకంటే ట్రైలర్లో నాగార్జున గారు ఒకటి చెప్పినట్టు క్యారెక్టర్లు రంగులు మారుతాయని, అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క షేప్ తీసుకుంటున్న కొద్దీ అఖిల్ గారు దాంట్లో ఆ కథలో ఎలా ఫ్లోట్ అయ్యారు ఏంటి అనేది చాలా బాగా స్క్రీన్ ప్లే చేశాడు నందు. సో డెఫినెట్గా సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంటుందని అయితే గ్యారంటీగా నమ్ముతున్నాము. సో జూలై 10th ఖచ్చితంగా మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇంకా ఏ స్థాయిలో ఒక్కొక్కరికి నచ్చుతుంది అనేది జూలై 10th సాయంత్రం నుంచి మీరందరే మాకు చెప్పాలి. కానీ మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నాం, ఈసారి మాత్రం అఖిల్ డిసప్పాయింట్ చెయ్యరు. అస్సలు ఆ ఒక్క సెకండ్ కూడా మీరు ఆ భయం పెట్టుకోకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడొచ్చు. మీరు ఓకే భాగ్యశ్రీ, థ్యాంక్ యూ. మాకు చిన్న డిస్టర్బెన్స్ జరిగితే ఒక ఫోన్ కాల్లో డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసి సినిమా చేసావు. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.
బ్రహ్మాజీ గారు ఆవిడ అన్నట్టు నిజంగానే మీకు ఆయాసం వస్తుందండి, అంత కష్టపడి మాట్లాడారు ఎందుకు? నేను నిజంగానే మీరు జెన్జీ అనుకున్నా మీకు ఆయాసం వస్తుంది ఏంటండి? శివాజీ గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సునీల్ భయ్య మీరు నా సినిమాలో ఉంటే అది గ్యారంటీ హిట్ సినిమా, మన ఇద్దరికి సెంటిమెంట్ అది. మీకు తెలుసు తమన్కి నాకు ఉన్న అసోసియేషన్లో నాకు తమన్కి ఫెయిల్యూర్సే లేవు అసలు. సో ఈ సినిమా కూడా ఆ సెంటిమెంట్ ఎలా అయినా కంటిన్యూ అవుతుంది. సినిమా పెద్ద హిట్, బీజం కొట్టేశాడు. ఇంటర్వెల్కి కానీ వీటికి కానీ కొన్ని చోట్ల మీకు తమన్ తెలుసు కదా, కొంచెం పూనకం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బీజం కొన్ని మెయిన్ బ్లాకుల్లో. ఇప్పుడు నవీన్ గురించి ఏమైనా పొగిడినా మీరు మళ్ళీ తిడతారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ వద్దు, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఇంకెవరన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ. సుమ గారు థ్యాంక్ యూ. Thank you so much, Vamsi garu, for all the passion that you have towards filmmaking. నాగ్ సార్ గురించి నేను చెప్తే బాగుండదు, అందుకని నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. సార్ హిట్ కొట్టేసిన మాట్లాడదాం సార్ మన ఇద్దరం జూలై 10th తర్వాత. Okay, thank you so much, Vamsi garu. Thank you. Okay, so Tirupati, are we ready for our Lenin? ఆడియన్స్ అందరూ చిల్ అయ్యేలాంటి బ్యూటిఫుల్ డాన్స్ మూమెంట్స్తో, థ్రిల్ అయ్యేలాంటి మంచి ఫైట్స్తో, అలాగే ఒక కంప్లీట్ యాక్టర్గా ఒక డిఫరెంట్ ఇమోషన్స్ని చూపిస్తూ మనకి కనిపించబోతున్నాడు మన అఖిల్ అక్కినేని యాజ్ లెనిన్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్. హలో బ్రదర్స్, అందరికీ నమస్కారం. గ్యాప్ వచ్చేసింది. నేను మొన్న వైజాగ్ స్టేజ్ ఎక్కి నేను సారీ కూడా చెప్పాను, మళ్ళీ వాళ్ళు కూడా సారీ చెప్తున్నాను. రాలేదు ఎందుకో వచ్చింది. నేను నా మైండ్లో ఎంతో బాధగా ఉంది. ఒక 2.5 years మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, మొహం చూపించలేకపోతున్నాను. అది ఫ్రాంక్గా ఒప్పుకోవాలి. నేను ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వచ్చాను. ఆ పాజిటివ్ మైండ్ సెట్టే లెనిన్. నేను కొత్తగా కనిపించాలి, నేను చాలా బాగా చేయాలి, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఒకటే ఉంది ఉద్దేశం లెనిన్ వెనకాల, మీ ఇంటి వాడిని అయిపోవాలి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. సో అదే ఆ ప్రయత్నమే లెనిన్. నాకు ఒక 2 years బ్యాక్ మీ సీమ బిడ్డే నందు మురళీ కిషోర్ని కలిశాను. కలిసిన తర్వాత ఒక అద్భుతమైన కథ చెప్పాడు నాకు. చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి, ప్లీజ్ ఇది ఇంకెవరితో చేయకు, ఇది నా కథ, నా కోసమే రాసావు ఎక్కడో, ప్లీజ్. నా మైండ్లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ అంతా ఆ కథలో ఎందుకో నాకు కనిపించాయి, వినిపించాయి, అండ్ ఇమ్మీడియట్గా చేయాలనిపించింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, నాకు నందుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము తిరిగి థ్యాంక్స్ ఎలా చెప్పుకుంటామంటే లెనిన్ 10 జూలైకి చూపిస్తాం మేము మీకు, అండ్ మీరు చూసి మీరు బాగా ఆనందపడాలి. ఈ జర్నీలో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇవాళ స్పీచ్ కూడా పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు, ఇవాళ ఎక్కువ మాట్లాడదు అనుకున్నాను. కొన్ని వ్యక్తుల గురించి, మా టీం గురించి మాట్లాడాలి, అది మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. వంశీ, 2 years బ్యాక్ ఐ థింక్ యూ రిమెంబర్ ఐ సెడ్ టు యూ, వంశీ మనం పార్ట్నర్స్ అయిపోతే అంటే ఇది చెప్పేవచ్చు, వంశీ చేద్దాం అనుకున్నాడు ఈ సినిమా. కథ నా దగ్గరకు వచ్చింది, ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉండింది వంశీకి నాకు, కలిసి చేద్దాం బ్రదర్ అని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఐ స్టిల్ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ షేకింగ్ యువర్ హ్యాండ్ అండ్ సేయింగ్ లెట్స్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్. ఇది హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఒకటే కాకుండా ఒక మంచి సినిమా ఇద్దాం అందరికీ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అందరికీ అని బయలుదేరాం. దీంట్లో ఎంతోమంది చేతులు పెట్టారు. ఆ చేతుల వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్తో కాదు, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్తో నుంచుని ఉన్నాను. ఎంతోమంది, నవీన్ నూలి మా ఎడిటర్, కొరియోగ్రాఫర్స్, ఏడీస్ ఎంతోమంది పనిచేశారు దీనికి. లియోన్ బ్రిటో మా డిఓపి, అండ్ ఆఫ్ కోర్స్ నందు ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. నేను మొన్నే లాస్ట్ 2-3 days నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకునే వస్తున్నాం మేమందరం. కొట్టేశాడు. మొన్న ట్వీట్ ఒకటి పెట్టారు, హెలికాప్టర్ అని.
సో తమన్ చాలా చాలా ప్రాణం పోస్తాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ తమన్. వంశీ చెప్పినట్టు కొన్ని చోట్ల పూనకాల ఆ రకమైన మ్యూజిక్ ఇచ్చేశాడు. మేము చూసి చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. నందు, థ్యాంక్ యూ బ్రదర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను ఏ జర్నీలో అయితే ఉన్నానో, నాకు ఎక్కడి నుంచి వచ్చావు కానీ కరెక్ట్గా దొరికావు నాకు. నువ్వు దొరకపోయి ఉంటే నేను లెనెన్తో వచ్చేవాడిని కాదు. సో ఐ ఓ ఎవ్రీథింగ్ టు యూ. నన్ను నమ్మాడు, నేను ఈ పాత్ర చేయగలుగుతానని నమ్మాడు, నన్ను ఇలా ప్రజెంట్ చేయగలుగుతామని తను నమ్మాడు ఫస్ట్. తను నమ్మకపోతే ఇది అయ్యేది కాదు. సో తను నమ్మినందుకు థ్యాంక్ యూ నందు. ఐ లవ్ యూ. July 10th మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ భారతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు ద రోల్. నేను కల్లారా చూసాను ఎంత కష్టపడింది. ఐ థింక్ ఒక యాక్టర్గా వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్యాక్. నేను షార్ట్కి వెళ్తుంటే ఆల్రెడీ అమ్మాయి ఇరగదీసేస్తుంది అక్కడ షార్ట్ని. అండ్ మాకు కూడా ఒక ఎనర్జీ వచ్చేది. లేదు అమ్మ భారతితో సీన్ చేస్తుంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద యాక్టర్స్. ఇక్కడ బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, సునీల్ గారు ఉన్నారు. చాలామంది ఇవాళ రాకపోయారు. కాకపోతే ఒక కుటుంబం లాగా మేము చాలా చాలా కష్టపడ్డాము. నాకన్నా వాళ్ళే కష్టపడ్డారు. అది నా కోసమైనా లెనెన్ కోసమైనా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు మాట్లాడారు నా గురించి. ఆ మంచితనం, ఆ మంచి మాటలు అన్నీ లెనెన్ నుంచి వచ్చింది, ఈ సినిమా నుంచి వచ్చిన మంచి మాటలు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరికి నేను నాన్నతో ఒక మాట అందాం అనుకుంటున్నాను. ఇక్కడతో ఆపేస్తాను నా స్పీచ్. ఇవాళ ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడను. ఈసారి 10 జూలై సినిమా మాట్లాడుతుంది. సినిమాయే మాట్లాడాలి. మనం ఏదైతే 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డామో, ఈ రియాక్షన్ థియేటర్లో వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. అప్పుడే మాట్లాడతాను నేను. సో నన్ను క్షమించండి, ఇంకా ఎక్కువ అరవట్లేదు, మాట్లాడట్లేదు. ఇవాళ మీ ఇంటోడ్లా వచ్చాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరుపతి, ఏడుకొండలవాడ, గోవిందా గోవిందా. అఖిల్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అసలు చాలా క్యూట్గా చెప్పారు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. ఐ థింక్ దట్స్ వాట్ ఎనీ స్టార్ వుడ్ విష్ టు. అందరూ గుండెల్లో పెట్టుకోవాలని, ఇంట్లో పెట్టుకోవాలి అని. అండ్ ఈరోజు యాజ్ అ స్పెషల్ లవ్ టువర్డ్స్ అఖిల్, ఖమ్మం నుండి మన నర్సరావు గారు అండ్ రమేష్ రాథోడ్ గారు వచ్చారు. వారు రాముల వారి విగ్రహాన్ని మీకు బహుకరించాలనుకుంటున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖమ్మం నుండి వచ్చినటువంటి నర్సరావు గారు అండ్ రమేష్ రాథోడ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. వెస్ట్ సిఐ రామకృష్ణ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. తిరుపతి డిఎస్పీ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. రాముల వారి ఆశీస్సులతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎలాగో తిరుపతిలోనే జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ అఖిల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ వేదిక మీదకి మరో ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీ సూర్యదేవి వారి నాగవంశీ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే శ్రీ సునీల్ గారిని, శివాజీ గారిని, బ్రహ్మాజీ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్, లెట్స్ ఇన్వైట్ ఆర్ కింగ్. మాస్కే కొత్త డెఫినేషన్ చెప్పి స్టైల్ అండ్ ఎలిగెన్స్తో కొన్ని సంవత్సరాల నుంచి ద కింగ్, ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా విషింగ్ నాగార్జున గారు సూపర్ డూపర్ సక్సెస్. ఓకే, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. భాగ్యశ్రీ, అఖిల్, శివాజీ గారు and everybody to please join for a group picture.
అఖిల్ పిక్చర్ విత్ నాగార్జున గారు. ఎస్. And requesting Nagarjuna Garu to please speak. థ్యాంక్ యూ సుమా. ముందుగా ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందరినీ చల్లగా చూడాలి. అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. లెనిన్ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం చెప్తాను. నందు మురళీకిషోర్ ఫస్ట్ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు. ఏమండి అది కృష్ణా జిల్లా కాదు, చిత్తూరులో అని చెప్పారు. బట్ ఆ శ్రీరామాపురం అనగానే నాకు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో సరే నందు ప్లీజ్ కథ చెప్పు అన్నాను. నందు కథ చెప్తూ మొదలుపెట్టాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, డిమెన్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎంత అనుకున్నా కూడా ఊహించలేరు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు. లెనిన్ ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అండ్ అఖిల్ ఈ కథలో ఎలా చేశాడు, ఎలా ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. బట్ అఖిల్ గురించి చెప్పే ముందు నేను చాలామంది గురించి చెప్పాలి. మా భాగ్యశ్రీ, ఆ అమ్మాయి కోసం, భారతి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అంత బాగుంది, అంత బాగా చేసింది. భారతి ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలాగే మా శివాజీ ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుసు. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే పుట్టుకొచ్చాడు శివాజీ. అండ్ నాతో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఉన్నాడు. సో శివాజీ ఈ సినిమాలో ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు. అలాగే బ్రహ్మాజీ చైన్తో మొదలైంది మా జర్నీ. అంటే అప్పటి నుంచి కూడా జెన్జీగానే ఉన్నాడు సుమా. అప్పటి నుంచి కూడా జెన్జీయే. బట్ సో హ్యాపీ బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉన్నాడు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సునీల్, మీకు తెలుసు మేము ఎన్ని సినిమాలు చేసామో. మన్మధుడు, మాస్, ఎన్ని సినిమాలు చేసాము, చాలా సినిమాలు చేసాము అట్లాగే. అండ్ సునీల్, వెరీ హ్యాపీ యు ఆర్ దేర్. అలాగే ఎంతోమంది క్యారెక్టర్స్ ఈ సినిమా నిండా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ లెనిన్ మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ఈ లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, అఖిల్ని కాదు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ మరీ నా థ్యాంక్స్. మా టెక్నీషియన్స్ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందుగా తమన్ ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసు. అలాగే నవీన్, నూలి ఎంతో ఫెంటాస్టిక్ ఎడిటింగ్. అలాగే బ్రిటో, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరి గురించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పార్ట్నర్ ఉన్నాడు ఒక అతను, చింటూ అన్న అంటారంట కదా మీరందరూ.
చింటూ అన్నకి మాస్ పల్స్ అంటే ఏంటో బాగా తెలుసు, మీ అందరికీ తెలిసిందే. అండ్ చింటూ అన్న, నాగవంశీ నాకు కానీ అఖిల్కి కానీ అలాగే తోడుగా ఉండి ఎప్పుడు ఏం కావాలో దేనికి వెనకాడకుండా వెనకాల ఉన్నాడు. చింటూ అన్నకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ నాకు చిన్న ప్రాబ్లము, నేను చింటూ అన్న గురించి ఇంత మాట్లాడాను, అతను నా గురించి ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పు. ఆ మైక్ తనకి ఇవ్వు. వంశీ గారు, ద టైమ్ హెస్ కమ్, ప్లీజ్. నేను అదే సార్ మీకు నాకు చెప్పాను, నేను నాకు అఖిల్ గారు అన్నట్టు జూలై 10th మేము ఇద్దరం కలిసి మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వగలిగితే అదే, దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది సార్. ఏదన్నా ముందు మాట్లాడితే కొంచెం, అంటే నేను ఇస్తున్నానా మీరు ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇది మేమే మీకు ఇస్తున్నాం సార్, మీరు మాకేమి ఇచ్చినట్టు కాదు సార్, ఇది మేమిద్దరమే మీకు ఇచ్చినట్టు, మిమ్మల్ని గౌరవార్థం పెట్టాం పేరు అంతే, మేమిద్దరమే మీకు ఇది గిఫ్ట్ ఇచ్చినట్టు సార్. అప్పుడు మాట్లాడతావు, ప్రామిస్. ప్రామిస్ సార్. సుమా, నేనే సాక్ష్యం సార్, నేనే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అఖిల్ గురించి మాట్లాడాలి. ఈ కథ లెనిన్ సినిమా, ఈ సీమ కథ లెనిన్, సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం, అటువంటి కథ ఇది. వీడేమో అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు ఇప్పటి వరకు, దీంట్లో సూట్ అవుతాడా, పనిచేయగలుగుతాడా అని నాకు చాలా పెద్ద భయం సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బట్ సినిమా చూసిన తర్వాత నేను కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికీ సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్లో. మనందరికీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఆయనకి దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం, మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.